డాక్టర్ చెరుకు సుధాకర్ గారి ముందుగా వెళ్దాం. చెరుకు సుధాకర్ గారు, ఈరోజు ఏదైతే జరుగుతున్నదో లొంగుబాట్లు జరుగుతున్నాయి, అదే నేపథ్యంలో ఎన్కౌంటర్స్ కూడా జరుగుతున్నాయి సరి సమానంగా. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? వాయిస్ వస్తుందండి? ఎస్ సార్, గో హెడ్ సార్ ప్లీజ్. రైట్. మీడియాలో ఆన్లైన్లో ఉన్నటువంటి సోదరులు, వామపక్ష నేతలందరికీ ఉద్యమ అభినందనలు. మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అణచివేత తెలంగాణకు ఏం సంబంధం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో కర్రగుట్టల్లో మనుషులు చచ్చిపోతే తెలంగాణలోకి ఏం సంబంధం అని కూడా అనేవాళ్ళు ఉన్న సందర్భంలో యావత్ తెలంగాణ అంతా కూడా ఇవాళ ఈ సమస్య ఒక కొలిక్కి రావాలని కోరుకుంటున్నారు. నిజంగా మాట్లాడుకోవాలంటే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ కన్సర్న్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే నక్సలైట్ మూవ్మెంట్ మిగతా దగ్గర ఒక సునామీ లాగా వచ్చి చుట్టేసి వెళ్ళిపోయిన ఘటనలు ఉండవచ్చును, కానీ తెలంగాణ ఉద్యమ నేల ఏదైతుంది చాలా సారవంతమైంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలంతో పాటు సమసమాజం ఎడల ఉండేటువంటి ఆసక్తి కానీ, అనురక్తి కానీ, నిబద్ధత కానీ చాలా పెద్దది. అందువల్లనే అంటే మన తరాలకు ముందు ఇప్పుడు మా నాయన ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ మోస్ట్ సెక్రటరీ సభ్యుడు అన్నమాట. బహుశా చాలా మంది వామపక్ష నాయకుల యొక్క ఈ జనరేషన్ అంటే 60, 55, 50, 70 మధ్యలో ఉన్న చాలా మందికి కూడా వాళ్ళ తండ్రులు కూడా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మనకున్న పిల్లలు ఉన్నారు, మన మనవళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మరి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. మీ తాత ఏం చేస్తాడు అంటే చెరుకు సుధాకర్ అంటే పలానా రాజకీయ నేపథ్యంలో ఉన్నవాడు అనడం పేరు ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి అంటే మనం చాలా ఎడ్యుకేటెడ్ అయినా, మనం డాక్టర్లమైనా, ఇంజనీర్లమైనా, లేదా సొసైటీలో సుఖంగా బ్రతికే అవకాశం ఉన్నా కూడా అయ్యో ఆ ఉద్యమ పార్టీ ఏమైందని కన్సర్న్ ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ ఎక్కువ కన్సర్న్ తోటి మాట్లాడుకుంటాం. బహుశా అట్లాంటి కన్సర్న్ ఫోర్ సైడ్ టీవీ కూడా చూపెడుతుందని ఆశిస్తా ఉన్నా, అది కొనసాగుతుందని ఆశిస్తుంది. మొన్న ఈ మధ్య కాలంలో 6-7 నక్సలైట్ ఎన్కౌంటర్, అబూజ్మాడ్ ఎన్కౌంటర్ చనిపోయింది చెప్తా ఉన్నా. మీ అందరూ గమనించినట్టయితే ఈ 6 మావోయిస్టుల మృతి ముందే ఆల్రెడీ ఇట్లా ఎన్కౌంటర్ అవుతా ఉంది. దీంట్లో అగ్రనాయకులు ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం ఉందని చెప్పేసి చాలా కంటిన్యూస్ గా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ వార్త యాదృచ్ఛికంగా మొదటిసారి వచ్చింది కాదు, ఇట్లా చాలా సందర్భాలు అట్లా రావడం. 30 మంది ఆ మధ్యలో చనిపోయినప్పుడు కూడా మొత్తం ఆల్మోస్ట్ ప్రముఖ నాయకులందరినీ తుడిచిపెట్టుకుపోయారని చెప్పడం, ఢిల్లీలో పండుగలు చేసుకోవడం, స్వీట్లు పంచుకోవడం, వస్తర ఐజీ స్వీట్లు పంచుకోవడం, ఇవన్నీ చాలా కామన్ థింగ్స్ అయిపోయినాయి. ఎందుకంటే మధ్య ఏషియాలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ల మధ్యన ఇంకొక గ్రూప్ లో ఉన్న వాళ్ళని చంపి ఎట్లా అయితే ఆహాకారాలతోటి ఆనందాలతోటి ఆనందం నృత్యం చేస్తారో అట్లా భారత రాజ్యాంగం ప్రపంచంలో పట్టిన ఒక బలమైన ప్రజాస్వామిక దేశానికి గర్వంగా చెప్పుకునే భారత రాజ్యాంగం ప్రమాణం చేసినటువంటి పాలకులు మేము వచ్చే సంవత్సరం మార్చి నాటికి కథం పట్టిస్తాం. ఒక ఆయన మీకు ఒక విషయం, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్టయితే, మీరు అమిత్ షా గారి ట్విట్టర్ కానీ మిగతా కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ది గవర్నమెంట్ న్యూట్రలైజ్డ్ ది టాప్ మోస్ట్ 3 మావోయిస్ట్ అని వస్తుంటారు. న్యూట్రలైజ్డ్ అంటే అర్థం ఏంటంటే డిఫ్యూజ్ చేయడం, అంటే వారిని నిరాయుధులు చేసి వారికి అంటే విషయం ఏదైతే ఉన్నదో మిమ్మల్ని మీరు భవిష్యత్తులో పాల్గొనకూడదు, మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయని చెప్పి కోర్టులో ఆధారపరచగలిగితే న్యూట్రలైజ్ అవుతుంది. చంపేసిన తర్వాత న్యూట్రలైజ్ ఏందో మరి ఆయనకి అమిత్ షా చదివేందో మోడీ గారు చదివేందో నాకు తెలియదు, కానీ అంటే హిందీ భాష నేర్చుకోమన్నటువంటి వాళ్ళకు కనీసమైన ఇంగ్లీష్ లో పరిజ్ఞానం కూడా లేదు వీళ్ళకి. అందుకోసం బహుశా ఇంగ్లీష్ మాట్లాడతాను సిగ్గుపడండి అంటారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళు వాడే వర్డ్స్ కూడా మీనింగ్ తెలియదు వాళ్ళకు. న్యూట్రలైజ్ అనడం అంటే భారత రాజ్యాంగం ఉన్నటువంటి పదజాలం అంటే దాని యొక్క స్పిరిట్ ని డిస్టర్బ్ చేయడం అవుతుంది. న్యూట్రలైజ్ ఇన్ ది యువర్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. అది కనపడ్డ ఖచ్చితంగా కాల్చి సంపతం వదిలిపెట్టడం, దొరికినా లొంగ తీసుకుని సంపతం అని చెప్పేవాళ్ళు న్యూట్రలైజ్ అనే పదం ఎందుకు వాడాలా? నేను ఎవరి గురించి అయినా కానీ నేనేమంటున్నా, వారి యొక్క రాజకీయమైనటువంటి విధానాల్లో కూడా మనకు చాలా తీవ్రమైన అభిప్రాయం ఉండొచ్చు. ఈ ఎక్స్టెంట్ తీవ్రవాదులు అంటే ఇప్పుడు కేవలం ఆ మధ్యకాలంలో కశ్మీర్ లో ఉన్నటువంటి ఏర్పాటువాదులకు సంబంధించి కూడా ఇండియన్ పరిధి లోపల నువ్వు ఎవరిని తీసుకున్న కసవంటోడు అత్యంత కిరాతకంగా ముంబైలో పట్టుబడితే వానికి
ఓ పద్ధతి ప్రకారం వాడికి ఎందుకంటే నాకు కూడా ఆక్రోషం ఉంది కాబట్టి నేను వాడికనే సంపాదిస్తాను, నేను గౌరవంగా సంపాదిస్తాను. వాడికి కూడా తిండి మంచిగా మేపి అన్ని చర్చలు జరిపి అన్ని రకాలైనటువంటి ఏజెన్సీలతోటి వాళ్ళ పాకిస్తాన్ నుంచి ఏమంటారు దాన్ని సహజమైన న్యాయానికి అవకాశం ఏదైనా ఉండడానికి వాళ్ళ గురించి కూడా లీగల్ టీంని రమ్మనమని చెప్పి మనం అంతా ప్రయత్నం చేసి వాళ్ళు ఉరిదీసినాం. ఇప్పుడు ఈ మధ్యలో వాడు రానా అంటే వాడు లోపల ఉన్నాడు, వాడు కూడా చాలా కీలకంగా చాలా చేసిందని చెప్పేస్తున్నారు. నేను సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ఎందుకు చెప్తున్నట్టే మీ టీవీ ద్వారా చాలా విషయాలు బయటకు తెలవాలి కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఆ రానా అంటే మీకు మధ్యలో టీవీలో హాట్ న్యూస్ లెక్కన వస్తూ ఉంటుంది. దాంట్లో ఇండియాలో తను చేసిన డిస్టర్బెన్స్ కూడా మనకు కనపడతాం. ఎందుకు చేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆనే చంపేనుంటారు, ఎందుకు చంపలేదు? మీరు కొంత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు, బయట సమాజానికి జవాబు చెప్పాలి కాబట్టి అనుకుంటున్నారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ 10 ఏళ్లలో చాలా స్పష్టంగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే బయటి స్టేట్లకు పోయి బయటి నేషన్స్ పోయి కూడా కోవర్ట్ ఆపరేషన్ లో చంపాలనుకుంటుంది. ఇండియాలో ఒక సెక్షన్ కూడా స్పష్టంగా ఏంటంటే ఇక్కడ చేసేటువంటి యుద్ధం కంటే సీమాంతరమైన ఉగ్రవాదం ఉంది కాబట్టి అక్కడ చంపడం లోపల న్యాయం ఉంది, మంచి స్ట్రాటజీ అంటున్నారు. ఇంత ఓపెన్ గా నేషన్ సపోర్ట్ ఉండగా కనపడ్డ ప్రతి ఒక్కరిని నువ్వన్న పదం ప్రకారం న్యూట్రలైజ్ చేసి జైళ్ళకు పంపడమో లేకపోతే జెన్యూన్ గా అవకాశం ఉండి పరిష్కరించగలిగితే చర్చలు చేయడమో చేయాలి. ఈ పని చేయకుండా ఇవాళ మార్నింగ్ నేను చూసిన పొద్దున మార్నింగ్ రిపబ్లికన్ టీవీ ఆర్ సమాదర్ సిఎన్ఎల్ దాంట్లో ఉన్నారు. అదేంటంటే పోలీస్ హ్యాస్ క్లోజ్ ఎన్కౌంటర్ అండ్ సరౌండెడ్ అండ్ ఇట్ ఈస్ నియర్ టు ది ఎన్కౌంటర్ అని రాస్తుంది. ఇంకా ఎన్కౌంటర్ అంటే మీరు సరెండర్ చేసిన ఎన్కౌంటర్ ఎందుకు ఉంటుందండి? మీరు సరెండర్ చేసిన తర్వాత మొత్తం సరౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు కాకపోతే గంటకైనా 2 గంటలకైనా వాళ్ళు ఆటోమేటిక్ సరెండర్ కావాల్సిందే, వాళ్ళని డిఫ్యూజ్ చేసి మీరు తీసుకొని పోవాల్సిందే. నేను ఎన్కౌంటర్ చేయడానికి రంగం సిద్ధమైతే నువ్వే చెప్పుకునేది ఉంటే అది ఎన్కౌంటర్ ఎట్లయితుంది? యూ షుడ్ అవాయిడ్ ఎన్కౌంటర్ కదా అంటున్నా. ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ లో ఏకపక్షమైన కాల్పులు లేకుండా మనము లొంగ తీసుకునేది ఎన్కౌంటర్ అయితే, అంతేగా నువ్వు ఏకపక్షంగా ఫైర్ ఓపెన్ చేస్తే ఎన్కౌంటర్ ఎట్లయితుంది? నువ్వు స్పష్టంగా పట్టుకున్న తర్వాత తీసుకొని పోయి నంబార్ కిషోరావు గారు ఎక్కడో ఆరోగ్యం పట్టుకుపోయి కాల్చి చంపిన చెప్పిన తర్వాత ఇప్పుడు జవాబు చెప్పలేదు. ఈవెన్ టుడే నేను ఏమంటున్నా, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా శవాలకు ఇదివరకు బంధుమిత్రులు లేకపోతే కోల్డ్ ఫ్రీజర్ లో పెట్టి హైకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకొని బాడీని ప్రిజర్వ్ చేయడానికి స్టేట్ ఒక పెద్ద బాధ్యత తీసుకునేది. ఇవాళ కుట్రాలు వచ్చినప్పుడు కూడా కాగితాలు అడిగి ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని చెప్పేసి వాళ్ళు తరిమి కొట్టేసేసి మీరు అగ్గిపెట్టి దగ్గర పెట్టినారు. అంతకంటే కిరాతకం ఏముంటది? నేనేమంటున్నా, దీని ఒక్క రోజు సంఘటన చూడొద్దు, స్టెప్ బై స్టెప్ పైలప్ చేస్తా ఉన్నారు. అంటే ప్రజల ఓపిక ఎట్లా ఉన్నది, ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉన్నది. నేను ఇవాళ ఉద్యమం సందర్భంలో లొంగిపోతున్నటువంటి వాళ్ళని అనుకోండి, సరెండర్ అవుతున్న వాళ్ళని అనుకోండి, లేదా ప్రభుత్వాలు ఇవాళ తెలంగాణ చెప్తున్న దానికి అనుకోండి, బయట రాష్ట్రం కంటే మన దగ్గర బెటర్ అనుకుని ఉంటే కూడా నేను వారిని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే మనము బ్రతికిన తర్వాతనే ఉద్యమంలో మళ్ళీ ఏం చేయగలుగుతామో చేద్దాము అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా మనం నెగిటివ్ గా చూడవలసిన అవసరం లేదు. తప్పకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇంకా లిబరల్ గా ఉండాలి. ఈ భాష కూడా పోలీస్ భాష కూడా అవసరం లేదు. మీరు పోరు వదిలిపెట్టండి, పోరు వదిలిపెట్టమని నువ్వు పోరు వదిలిపెట్టమని కాదు, మీరు నడుస్తున్నటువంటి దారిని వదిలిపెట్టి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఉండగలిగినా లేదా జనజీవన స్రవంతిలో కలిసినా మా పునరావాసం ఉంటామని చెప్పాలి తప్ప ఇవన్నీ ఏ రకమైనటువంటిది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విధంగా మనం ఈ సందర్భంగా కొంత అభినందనలు తెలియజేయాలి. ఏమిటంటే ఈ మాత్రమైన స్పేస్ ఇస్తున్నారు, గతంలాగా ఎన్కౌంటర్ పాల్పడటం లేదు, మీరు పాల్పడకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ నాయకుడు రాజ్యాంగం పట్టుకొని భారతదేశం అంతా తిరుగుతున్నాడు, అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి వదికు మావోయిస్ట్ పార్టీ సపోర్టర్ అని చెప్పేసి ఇవాళ డైరెక్ట్ గా అమిత్ షా దాడి చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా లిబరల్ గా ఉండవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఒక ప్రత్యామ్నాయము, ప్రశ్నించే గొంతు బలంగా ఉండాలి అనుకుంటే చాలా పెద్ద ఫోర్స్ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు రేపు సహజమైనటువంటి సాధారణమైన పార్లమెంటరీ నెట్వర్క్లు చేయగలిగేది ఉంటే మంచి ప్రతిపక్షంగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా నిర్వీర్యమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే న్యూట్రలైజేషన్ పదం మీద దాని ప్రకారం ఖచ్చితంగా పునరావాసం కల్పించాలి. ఇప్పుడుగా వింటున్న ప్రకారం ఇంతకంటే కూడా ఇంకా బెటర్, దాంతో ఎక్కువ మంది నక్సలైట్లు నష్టపోకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా సహకారం కావాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. ఈ కాలంలో సోదరులు
చాలా మంది కూడా తెలంగాణకు వచ్చి వస్తున్న సందర్భంలో అంతకుముందు కూడా చెప్పున్నా, బహుశా సుధాకర్ కానీ ఓకే ఆ అమ్మాయి విజయ కానీ వాళ్ళు కానీ కిరాతకమైనటువంటి హత్యలను ప్రోత్సహించి వాళ్ళ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మన్యంలో కనుక ఉండకుండా తలదాచుకోకుండా తెలంగాణలో ఉన్నట్టయితే తప్పకుండా ఇవాళ బ్రతుకుండే వాళ్ళని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నా. అది కూడా ఒక అవకాశంగా తీసుకొని ఇప్పటికీ నాకు తెలిసి పెద్ద ఎత్తున చిన్న స్థాయికి ఆర్డర్ వస్తున్నారు. అయినా కూడా ఎంత దుర్మార్గం అంటే అవకాశం ఏమి ఇవ్వకుండా సాధారణమైనటువంటి ఆదివాసుల్ని చంపేస్తున్నారు. రైట్ ఆప్తలే మీరు చూస్తా ఉన్నారు. నిన్న మన ఆర్మీ చచ్చిపోయిన వాళ్ళలో కూడా అంతా 5 లక్షలు 6 లక్షలు రివార్డు ఉన్న వాళ్ళు తప్ప ఏం లేదు. వాళ్ళని కోర్టుకు సరెండర్ చేయదలుచుకుంటే అమిత్ షా ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి పెద్ద కష్టమైన పని కాదు. అది మాత్రం స్పష్టంగా ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి కలవేని శంకర్ గారి దగ్గరికి వెళ్దాం.